जोहार महात्मा ज्योतिराव फूले, अमर रहे ज्योतिराव फूले। जोहार ज्योतिराव फूले गारू, जोहार ज्योतिराव फूले गारू, जोहार ज्योतिराव फूले गारू, अमर रहे फूले गारू, अमर रहे फूले गारू, కొనసాగిస్తాం ఫూలే గారి ఆశయాల్ని, కొనసాగిస్తాం ఫూలే గారి ఆశయాల్ని, కొనసాగిస్తాం ఫూలే గారి ఆశయాల్ని. రండి రంగారావు. అన్న 0421 అన్న 0421 0421 పక్కన ఆల్రెడీ బాగుంది. పెడతారు మాట్లాడతారు అంతే అంతే అండి. ఓకే టేబుల్ పెట్టేస్తాను అదే ఇచ్చేసి టేబుల్ రాను జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు మేము అర్పిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుండి బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో, అణగారిన వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో తల ఎత్తుకొని నిలబడే విధంగా ఒక వేదిక తెలుగుదేశం పార్టీ కల్పించడం జరిగింది. రాజకీయంగా కూడా బలహీన వర్గాల ఎదుగుదలకి తెలుగుదేశం పార్టీ వివిధ కులాల్లో ఉన్న నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఎన్నో చారిత్రాత్మకమైన నిర్ణయాలు, ఎందుకంటే కేవలం సామాజిక పరమైన ఎదుగుదలే కాదు, రాజకీయ పరమైన అధికారం ఉండాలి అనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్స్ తెలుగుదేశం పార్టీ తీసుకురావటం జరిగింది. ఎందుకంటే రాజకీయ అధికారం, ఆ వర్గాల ఎదుగుదలకి రాజకీయ అధికారం కూడా ఎంతో అవసరమని నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే ఎంతోమంది గొప్ప నాయకులను కూడా తెలుగుదేశం పార్టీ ఆ వర్గాల్లో తయారు చేయటం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. గతంలో ఎప్పుడూ కూడా నిరాదరణ గురైన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ వర్గాలకే నాయకత్వాన్ని అందించి ఇవాళ మన మధ్య లేకపోయినా ఎర్రనాయుడు గారు లాంటి వాళ్ళు కావచ్చు, దేవేంద్ర గౌడ్ కావచ్చు, యనమల రామకృష్ణుడు గారు కావచ్చు, ఎంతోమంది చదువుకున్న యువకులకి రాజకీయపరమైన అవకాశాలు తెలుగుదేశం పార్టీ కల్పించి ఆ వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వటమే కాదు, ఎదగడానికి అవకాశం తెలుగుదేశం పార్టీ కల్పించడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ఆత్మగౌరవంతో పాటు ఆత్మవిశ్వాసంతో ఆ వర్గాలు ముందుకు నడిచే విధంగా ఎన్నో కార్యక్రమాలకి అధికారంలో ఉన్న కాలంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ కూడా ఆ వర్గాలకి ప్రాధాన్యతనిచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎన్నో రకాలైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం, అలాగే ప్రత్యేకించి విద్య మీద దృష్టి పెట్టి ఏవైతే ఆ విద్యని సంపూర్ణమైన మార్పు చేసే విధంగా, మెరుగైన విద్యను అందించే విధంగా ఇవాళ మరి నారా లోకేష్ గారి నేతృత్వంలో విద్యాశాఖ పరంగా చర్యలు కూడా తీసుకోవడం. ఎందుకంటే ఎవరు ఇవాళ పూలే గారు పోరాటం చేసిన ముఖ్యంగా మహిళల చదువు, అంటరానితనం, వీటి మీద ఆయన పోరాటం చేయటం జరిగింది. స్వాతంత్ర్యం రాకముందు మహిళలకి విద్య అవసరం అని చెప్పి సావిత్రి పూలే గారి యొక్క నేతృత్వంలో మరి మొట్టమొదటిసారి బాలికల పాఠశాలని ఆనాడు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అస్పృశ్యతకి వ్యతిరేకంగా ఆనాడు పోరాటం చేయడం జరిగింది.
బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఆయన కృషి చేయడం జరిగింది. వారికి నివాళులు అర్పించడమే కాదు, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళటమే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యొక్క ఆశయం. దానికి అనుగుణంగా ఇవాళ ఎన్నో కార్యక్రమాలు ఇవాళ ప్రభుత్వం ముందుకు తీసుకొని వెళ్తూ ఉంది. అలాగే ముఖ్యంగా మహిళలు మనం చూసినా కూడా మహిళల్ని ఇవాళ ప్రభుత్వం ఆర్థికంగా ఎదుగుదల కల్పించాలి అనే ఉద్దేశంతో ఇవాళ కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తూ ఉంది. మహిళలకి కుటుంబ మిషన్లు కావచ్చు, వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి సహకారాన్ని అందించడం కానీ, డోక్రా ద్వారా వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇవ్వటం కానీ, తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వటం కానీ, వాళ్ళని ప్రతి ఒక్క కుటుంబం ఆర్థికంగా ప్రతి మహిళ ఎదగాలనే లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తా ఉంది. ఈ ప్రభుత్వం బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇవ్వటమే కాదు, ఆ వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేస్తుందని చెప్పి కూడా తెలియజేయటం, అదే మేము ఫూలే గారికి ఇచ్చే నివాళని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. జోహార్ జ్యోతిరావు పూలే గారు. కొనసాగిస్తాం పూలే గారి ఆశయాల్ని. ఏంటి ఏం పెట్టాలి, అది ఏం చెప్పాలో చెప్తే చెప్తాం, అది నీకు ఏం కావాలో చెప్తాం, అది మేమేదో చెప్తే కుదరదు కదా. అంటే ఇవాళ ఒకటి ఎన్నో సందర్భాల్లో స్పీకర్ గారు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రావాలని విజ్ఞప్తి చేశారు. ఆయన అసెంబ్లీకి రావటలా. కానీ ఇవాళ మొన్న మనం చూసాం, అధికారంలో ఉన్నప్పుడేమో 3 రాజధానులు అన్నారు. కొత్తగా మొన్న అధికారం కోల్పోయిన తర్వాత మావిగన్నను తీసుకొచ్చారు. ఇవాళ వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అన్ని ప్రాంతాల యొక్క అభివృద్ధి కట్టుబడి ఉంది. మరి మొన్న ఆయన అసెంబ్లీకి వచ్చుంటే మరి ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ చూసుంటే దానిలో 3 ప్రాంతాలుగా ప్రభుత్వం విభజించడం జరిగింది. ఒకటి తిరుపతి రీజియన్గా ఒక రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, 2 వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలు శ్రీకాకుళం విజయనగరం కలిపి ఒక రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, అమరావతిని బేస్ చేసుకొని అమరావతి రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అనేది. ఈయన కొత్తగా చెప్పేది ఏంటి వాళ్ళ మావిగన్ అనేది? మొన్న బడ్జెట్ సందర్భంగానే ఆర్థిక మంత్రి స్పష్టంగా అమరావతి ప్రాంతంగా ఒక రీజనల్ డెవలప్మెంట్ అథారిటీని మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం, అమరావతి కాదు అమరావతి చుట్టుపక్కల అభివృద్ధికి కూడా కట్టుబడి ఉండే విధంగా మేము రకరకాలైన ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ రీజియన్ అభివృద్ధి చేయడానికి కూడా మేము ఒక రాష్ట్రాన్ని 3 రీజియన్స్గా చేసి మేము కట్టుబడి ఉన్నామని చెప్తే, ఈయన ఇవాళ కొత్తగా, ఎందుకంటే ఒకటే వాళ్ళు కోరుకునేది, మేము ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడతాం, కులాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడతాం, లేకపోతే ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాం. ఇవన్నీ కూడా నిన్న కూడా మనం చూసాం, హైకోర్టు జడ్జెస్ కూడా కామెంట్ చేశారు. ఏది 2029లో మేము వస్తే విధ్వంసం చూపెడతామని చెప్పి హైకోర్టు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఇవాళ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వైఫల్యాలు ఏదన్నా ఉంటే ఎత్తి చూపే బాధ్యత ప్రతిపక్షాలది. ప్రభుత్వం తప్పులు జరిగినాయి అనుకోండి, ఆ జరిగిన తప్పుల్ని ఎత్తి చూపి ఇదిగో ఇది కరెక్ట్ కాదు, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షాంది. అది వదిలేసి కేవలం ఏదో రకంగా అల్లర్లు సృష్టించాలి అనే ఒకే ఒక్క ఆలోచనతో మరి రాష్ట్రంలో జరుగుతూ ఉన్న సంఘటనలు కనపడతా ఉన్నాయి. నాకు నిన్న బొత్స గారు చూశాను, నేను ఎక్కడో కన్నీరు ఎందుకు పెట్టాడో నాకు అర్థం కాలే ఆయన. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మేమున్నాం, చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ లేడు అనేది అందరికీ తెలిసిన సంగతే. మరి ఎక్కడున్నాడో వాళ్ళు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రావడానికి చాలా సమయం పట్టింది. వచ్చిన తర్వాత రాగానే ఆ రోజు సంతకాల సేకరణ కార్యక్రమం అసలు ఏంటి, అప్పటికి చాలా రూమర్లు ఉన్నాయి. సాక్షిలో కూడా ఆయన హెలికాప్టర్ ప్రమాదం జరిగింది, రాజశేఖర రెడ్డి గారు ఆ కొండల మీద నుంచి నడిచి వస్తున్నారు, పోలీసులు ఆయన కోసం ఎదురెళ్ళారు, ఆయన మరణించలేదని చెప్పి సాక్షిలోనే వేశారు చాలాసేపు. సాక్షిలో ఆ రోజు చాలా స్క్రోలింగ్స్ వచ్చినాయి. ఏది రాజశేఖర రెడ్డి గారు బతుకున్నారు, కొండ మీద ఉన్నాడు, దిగుతున్నాడు, ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు, పోలీసు బృందాలు వెళ్ళినాయి అని చెప్పి. కానీ ఒకవైపు సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది ఆ రోజు. ఎందుకంటే ఎవరైతే ఇవాళ బొత్స గారు ఉన్నారో ఆ రోజు విభేదించి ఎన్నో మాటలు, ఎన్నో వాస్తవాలు ప్రజలకు చెప్పారు. ఇవాళ అవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఆయన కన్నీరు గారుస్తున్నారు తప్పితే ఇంకోటి కాదు. చాలా సందర్భాల్లో గతంలో కూడా రోసయ్య గారు కూడా నిండి అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది, మరి రాజశేఖర రెడ్డి గారే ఆయన్ని తీసుకెళ్లి బెంగళూరులో పెట్టారని. ఇవన్నీ మేము చెప్పడం కాదు, ఆ రోజు స్వయాన ఆ నాయకులే మరి నిండు అసెంబ్లీలో చెప్పిన మాటలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నేను కోరేది ఒకటే, ప్రతిపక్షానికి ప్రజలు ఎన్ని సీట్లు ఇచ్చారనేది కాదు, ప్రజల గొంతు వినిపించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే వాటిని ఎత్తి చూపే బాధ్యత ఉంది. కానీ ఇదేదో
ఆ, మనం బలాంబలాలు తెలుసుకోవడానికి కాదు రాజకీయం అంటే ఫిజికల్గా. అలా అయితే ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే రాజకీయం అనేది ఉండదు. రాజకీయం అనేది సిద్ధాంతపరమైన పోరాటాలు. రాజకీయ పార్టీగా మాకో సిద్ధాంతం ఉంటుంది, వాళ్ళకో సిద్ధాంతం ఉంటుంది. సిద్ధాంతపరమైన విభేదాలతో పోరాటం చేసుకోవచ్చు, కానీ భౌతికపరమైన దాడుల ద్వారా మరి వారు ఇది చేయాలి అనుకుంటే రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలు వారిని అంగీకరించే పరిస్థితి లేదనేది స్పష్టంగా కనపడతా ఉన్నారు. గత వైసీపీ హయాంలో బీసీల మీద జరిగిన దాడులు, అక్రమాలు అంటే హత్యలు, మానభంగాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. కానీ నేడు వాళ్ళు లేనిదే మేము లేవన్నట్టుగా వైసీపీ నేతలు. అంటే మనం చూసాం, ఎన్నో సంఘటనలు మనం చూడటం జరిగింది. మనం కళ్ళ ముందు ఇవాళ కూడా నిన్న మనం చూసాం. మన ఎవరు తోట చంద్రయ్యని చంపారు. అలాగే ఆ అమర్నాథ్ గౌడ్ చిన్నపిల్లాడు, మరి ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టారనే దాంతో మరి వాళ్ళ కాల్చి చంపడం జరిగింది. అదే కాదు, ఏదైనా సంఘటన వల్ల రాజకీయ లబ్ధి పొందారంటే ఒక జగన్మోహన్ రెడ్డి. కోడికత్తి సీన్ వల్ల ఆ రోజులో వైజాగ్లో ఏదో నా మీద దాడి జరిగిందని చెప్పి ఒక డ్రామాని నడిపి దానివల్ల అధికారం వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. ఇవాళకి కోడికత్తి సీన్ జైల్లోనే ఉన్నాడు. అంటే ఒక సంఘటన వల్ల రాజకీయపరమైన అధికారాన్ని, వివేకానంద రెడ్డి గారు చనిపోతే దానివల్ల రాజకీయపరమైన అధికారం ఆయనకే వచ్చింది. అలాగే కోడికత్తి సీను నా మీద ఏదో హత్యా ప్రయత్నం జరిగిందని ఆయన హైదరాబాద్ వెళ్ళి ఇది చేయటం వలన అధికారం వచ్చింది. కానీ ఇప్పటివరకు ఆ కోడికత్తి సీన్ జైల్లోనే ఉన్నాడు. మరి ఎంతోమంది బయటకు వస్తున్నారు, తన మటుకు బయటికి రావట్లా, ఈయన కోర్టుకు అటెండ్ కావట్లా. కాబట్టి ఒక సంఘటన చూడటం, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి, అధికారం పొందాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి గతంలోనూ ఉంది, ఇవాళ ఉంది. ఇవాళ విధ్వంసం ద్వారా ఏదైతే ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్చడం ద్వారా పాలన మొదలుపెట్టారు, ఇవాళ అపోజిషన్లో కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నారనేది స్పష్టమవుతా ఉంది. థ్యాంక్ యూ.